నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగరేణిలో కొనసాగుతున్న అద్దె వాహనాల సమ్మె, రేషన్ షాపుల్లో ముమ్మర తనిఖీలు, కరాటే విద్యార్థులకు ప్రశంస. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో నిత్యావసర సరుకుల పంపిణీ, చౌక ధరల దుకాణాల కార్యనిర్వహణ మీద సివిల్ సప్లై జిల్లా అధికారులు ఉక్కు పాదం మోపారు. చౌక ధరల దుకాణాల నుంచి రేషన్ బియ్యం ప్రక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. రేషన్ డీలర్ల నుంచి బస్తాల కొద్ది కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఇటీవల అక్రమ రవాణా రాకెట్ను గోదావరికని 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఎంత నిజముందో కానీ గోదావరికనిలో జరుగుతున్న ఈ తతంగం మీద జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులు ఈ తనిఖీ ప్రక్రియను పూనుకున్నారు, ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. మన స్థానిక విఠల్ నగర్లోని ఓ రేషన్ దుకాణంలో ఈ అధికారులు తనిఖీలు నిర్వహించగా, ఈరోజు అడ్డగుంటపల్లిలో మరో రేషన్ షాపులో అధికారుల తనిఖీలు చేశారు. నిలువ ఉన్న రేషన్ బస్తాల స్టాక్కు సంబంధించి పంచనామా నిర్వహించారు. వివరాలు తెలియాల్సి ఉంది. జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో పథకాలను సాధించిన గోదావరికని కరాటే విద్యార్థులను ఈరోజు స్థానిక 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ప్రశంసించారు, అభినందించారు. ఖమ్మంలో డి అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మాస్టర్ యు రాజేశం నిర్వహణలోని హుయన్ చింగ్ కుంగ్ఫు ఇంటర్నేషనల్ అకాడమీకి చెందిన విద్యార్థులు కె నిహారిక, గౌస్, డి కార్తికేయ, విష్ణురుత్ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ను సాధించారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులను సిఐ ఇంద్రసేనారెడ్డి అభినందించగా, ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. అలాగే రాజేశంతో పాటుగా మాస్టర్లు కె రాములు, డి సూర్యనారాయణను కూడా సిఐ అభినందించారు. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. మూడు డిమాండ్ల సాధన కోసం నిన్నటి నుంచి సింగరేణిలో ప్రారంభమైన అద్దె వాహనాల భూ నిర్వాసితుల సమ్మె ఈరోజు 2వ రోజుకు చేరింది. సింగరేణి వ్యాప్తంగా సుమారు 1000 అద్దె కార్లు, ట్యాంపర్లు, అంబులెన్సులు ఈ సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రామగుండం 1, 2, 3 ఏరియాల్లోని సుమారు 400 అద్దె వాహనాలు నిలిచిపోగా, ఏరియా జిఎం కార్యాలయం వద్ద ఈ అద్దె వాహనాల కార్యనిర్వాహకులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాగా ఈ సమ్మె ప్రభావంతో అద్దె వాహనాలు నిలిచిపోవడంతో అద్దె వాహనాల ఓనర్లు, డ్రైవర్లు ఈ సమ్మెలో దిగడంతో సింగరేణి కార్యాలయాలకు, భూగర్భ ఉపరితల గనుల్లో తమ విధులకు అన్ని స్థాయిల అధికారులు తమ సొంత కార్లలోనే హాజరయ్యారు. కొందరు అధికారులైతే ద్విచక్ర వాహనాన్ని వాడుతూ ఉన్నారు. ఇక గనుల్లో ట్యాంపర్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈరోజు కొత్తగూడెంకు చర్చలకు సింగరేణి యాజమాన్యం ఈ అద్దె వాహన కార్యనిర్వాహకులను ఆహ్వానించింది. ఈ మేరకు సంఘ బాధ్యులు ఈ చర్చలకు హాజరు కానున్నారు. అద్దెవాహనాల సమస్యలు వెంటనే
6 నెలల క్రితం రామగుండం అసెంబ్లీ పరిధిలో వచ్చిన ఓట్లకు 4 రెట్లు ఈ ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పెరిగాయని, అసెంబ్లీలో విజయం వరించకపోయినా మరుసటి రోజు నుండే ప్రజా జీవితంలో ఉండి ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిలబడి ఉంటామని, బీజేపీకి వచ్చిన ఓట్లు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని బీజేపీ శ్రేణులు గోదావరిఖని చౌరస్తాలో బాణసంచాలను కాల్చి కార్యకర్తలు నాయకులు స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెరుగు హనుమంతుగౌడ్, గాండ్ల ధర్మపురి, సులువ లక్ష్మీనరసయ్య, కోమల్ల మహేష్, తోట కుమారస్వామి, సుమంత్ పటేల్, కొండపర్తి సంజీవ్ తదితరులు ఉన్నారు. भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्వం बीजेपी नरेंद्र मोदी गारी नायकत्వం देशाనికి ఘనత దేశానికి ఘనత భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిన్న వచ్చినటువంటి పార్లమెంటు రిజల్ట్లలో అసెంబ్లీతో పోల్చుకుంటే రామగుండం నియోజకవర్గంలో 6 నెలల కిందట జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తోటి పోల్చుకుంటే 4 రెట్లు ఇవాళ రామగుండం నియోజకవర్గంలో బీజేపీ ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం కూడా ప్రజల పక్షాన నిలబడ్డాం కాబట్టే ఇవాళ ఈ ఓటింగ్ ని మేము పెంచుకోగలిగినాము. ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా అయోధ్య రాముడికి సంబంధించిన అక్షంతల కార్యక్రమం కావచ్చు, ఇవాళ అయోధ్యకు ఏదైతే యాత్ర వెళ్ళిందో దానికి సంబంధించిన కార్యక్రమం కావచ్చు, బస్సు యాత్ర కార్యక్రమం కావచ్చు, ఇట్లా పార్టీ ఇచ్చినటువంటి మోడీ కా పరివార్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ఉపాధి హామీల కూలీలతోటి మాటామంతి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ప్రతి క్షణం ప్రజలకి అందుబాటులో ఉన్నాం కనుకనే ఇవాళ ఈ ఓటింగ్ శాతాన్ని మేము పెంచుకోగలిగినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిపై పూర్తి విశ్వాసం నమ్మకం ప్రజల్లో పెరిగింది. అదే రకంగా ఇంకొకటి ఇవాళ కాంగ్రెస్ ఏదైతే అలవి గాని హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడమే ఇవాళ మీరు ఏదైతే ఈ ఓటింగ్ సరళిని చూస్తా ఉన్నారో ఇవాళ పూర్తిగా ఆ రోజు రామగుండం కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీలో 92,000 వస్తే ఇవాళ ఓటింగ్ శాతం ఎక్కడికి పడిపోయిందో ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి రేపటి భవిష్యత్ అంతా 100% బీజేపీది, భారతీయ జనతా పార్టీదే. కాబట్టి కార్యకర్తలని ఇవాళ ఈ ప్రాంతంలో కంటికి రెప్పలాగా కాపాడుకుంటాము. ఇదే ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.